జాతీయ క్వాంటం మిషన్ ద్వారా చేపట్టిన కార్యాచరణను ఏపీ తొలిసారిగా అందిపుచ్చుకొని అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేసిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో ఐటీని, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గా వినియోగించుకుంటున్నామని స్పష్టం చేశారు. ఐటీలో నిపుణుల్ని తయారు చేయడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నామన్నారు. గతంలో వేగవంతమైన టెక్నాలజీ కోసం బ్యాండ్ విడ్త్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవన్నారు. జాతీయ స్థాయిలో ఈ విధానాలను తీసుకువచ్చేలా చేసి వాటిని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. అప్పుడు చేసిన విజన్ ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్, ఏఐ అగ్రానమిస్ట్ లాంటి సేవలు పౌరులకు అందించాల్సి ఉందన్నారు చంద్రబాబు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది ఎప్పుడు సఫలీకృతం అవుతుందని, ఐటీ ద్వారా ఇప్పుడు సంపద సృష్టి జరుగుతోందన్నారు. నాలెడ్జ్ ఎకానమీ, సేవల రంగం పెరగడం ద్వారా దేశానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సహకారంతో తొలి క్వాంటం కంప్యూటర్ ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాజధాని అమరావతిలో 8 టవర్లను నిర్మించి క్వాంటం టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.